ముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్, గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటా. అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా, వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 వెళ్ళి మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి. నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా, బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా, మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు. రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను, పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే అంటాడు కదా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ, ఎవడాపిండి ఆయన, నేను చెయ్యి రుణమాఫీ, చెయ్యి 2 లక్షలు రుణమాఫీ చెయ్యి, నువ్వే అన్నావు కదా December 9 అని, చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది. అల్టిమేట్గా 4 రోజులు నడిపిస్తారు బై టైంపాస్, అటెన్షన్ డైవర్షన్. ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనా ఇక మాట్లాడుతుండే కేటీఆర్, కొద్దిమంది విన్నామని
ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్త నుంచి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అనరు? ఎవడంటాడు? తాగుపోతాడు, తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అని భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది. మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇలా 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుడికి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ని చేస్తున్నారు. నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ని చేస్తున్నారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్నది సార్, ఇక మేము బయట వాడలేము, షానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా. ఎవరు భరిస్తారు మిమ్మల్ని? కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివాను, నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మెన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి.
స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కును వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతుంది మీరు. ఇదే నా బాధ్యత మీకు. ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు. 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా. అరే పాలించమని చెప్పింది దేనికి? ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ కాపాడాల్సిపోయింది మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు. ఇంతకంటే ద్రోహం ఏముంది? ఇంతకంటే అన్యాయం ఏముంది? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి. మేము మాటిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రం మనందరిది, మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనది. మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ లేకపోతే దేశ భద్రతకు వాడాల్సినటువంటి ఇటువంటి వ్యవస్థని పౌరులను దిగ్బంధం చేయటం కోసం లేకపోతే మీ రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగతమైన అవసరాల కోసం వాడుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. అంటే ఎక్కువగా నియంతృత్వ విధానంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. మా మీద విచారణ జరిగిందని చెప్పినాము, మాకు సంబంధించిన ట్యాపింగ్ జరిగిందని చెప్పిన మాట మేమేం తప్పించుకోవట్లేము, బరాబర్ డిమాండ్ చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీవు దాని మీద విచారణ చేయకపోగా అంతకంటే ఎక్కువ విధానాన్ని అవలంబించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అణిచివేయడానికి కావచ్చు, నీ పార్టీ నాయకత్వాన్ని కావచ్చు, అధికారులకు సంబంధించి ఒక పూర్తిగా ఏం తప్పేమున్నది మాట్లాడుతావు. మళ్ళా ఏమున్నది? 2-3 లంగల టెలిఫోన్లు ట్యాప్ చేస్తా అంటే 10 ఏళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను. ఎస్, మీరు ఎందుకు ట్యాపింగ్ చేసారో జవాబు చెప్పమని అడుగుతున్నాం. దాని మీద నోటీసులు ఏమని ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా, పర్సనల్గా ఉండే హక్కులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా విమర్శ. సంబంధం లేదన్నాడు, ముందెందుకు చెప్పిండు? ఆ 2-3 లంగలే చేసినాం. ఇది వాళ్ళ కమిటీ, నా స్టేట్మెంట్ కాదు అది. 2-3 లంగలే చేసినాం అన్నాడు. సంబంధం లేనప్పుడు ఆనాడు చెప్పాలి. నాకు సంబంధం లేదు ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే 2-3 లంగలే చేసినాని నీ ప్రభుత్వం ఒప్పుకుంది. మంత్రిగా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన వచ్చి అవును 2-3 లంగలే చేసినావు, ఏంది అయితే ఎందుకంటే లొల్లింత అన్నావు అన్నా లేదా? అన్నంకి వీళ్ళ సంబంధం లేదంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన నా మాట కాదు ఇది. అది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం. వాళ్ళు బరాబర్గా దాన్ని స్పందిస్తారు. మేము చెప్తేనే స్పందించాలని ఎందుకు? వాళ్ళకు ఎవరో పేర్లు తీసిండో ఆనాడు వీళ్ళంతా అధికారులు ఉన్న పేర్లు తీసిన వాళ్ళు సోమోటోగా ఏమేమి జరిగినాయో చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవాలి. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడున్నటువంటి అధికారుల పేర్లు తీసిండు, అధికారుల నిర్ణయం నిబంధన ఎత్తుండు. దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళ పక్షాన మేమెందుకు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోయినరు.
బాధ్యత నువ్వు తప్పించుకొని ఇలా ప్రభుత్వం చూడగానే వాళ్ళది నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం. మేము తప్పించుకోము. సంబంధించిన అధికారి ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటారు. మీరు వేచి చూడండి, తొందర ఎందుకు పడుతుంది? ఎక్కడైనా ఎవరైనా ల్యాప్సెస్ పరంగా కనబడ్డా ప్రభుత్వం ఉపేక్షించేది ఉండదు. ప్రస్తుతం అంతా కూడా అధికార యంత్రాంగానికి సంబంధించి ఆన్గోయింగ్ పాలసీ విధానాలు తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ కనబడ్డా, రాబోయే కాలంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా మా ఎలక్షన్ కోడ్ నిబంధన నియమాల తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలని అప్పుడు ఆలోచన చేస్తాం. మాకు ఈరోజు అనిపించినా అనిపించకున్నా కోడ్ ఉన్న నిబంధనలకు సంబంధించి దాని పరిధిలోనే మేము మాట్లాడాలా. ఆ మాట్లాడే క్రమంలోనే మేము చెప్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. దాని తదుపరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కడ ఇబ్బంది ఉంది, అసలు ల్యాప్సెస్ ఉన్నాయా లేవా, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో అప్పుడు మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అంటే నేతన్నల ఉసురు తీసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో నేతన్నల పరిస్థితి ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉందని ఒక లేఖ రాశాడు కేటీఆర్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 3 నెలలు అయిందా, 3 నెలలు అయింది. అన్ని నేతన్నలది కానీ, రైతన్నలది కానీ, కార్మికులది కానీ, సింగరేణి కార్మికులది కానీ, విద్యార్థిది కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఇప్పుడు కూడా వారందరికీ అభయం ఇస్తూ ఉన్నాం. రాజీ లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం. కేవలం 3 నెలలు అయింది. ఆ 3 నెలల కాలంలో వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానాలను వారి ముంగడ పెట్టినాం, అమల్లో తీసుకొచ్చినాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారు చెప్పేది కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గాల ప్రజల ఓట్లు తీసుకోవాలనే ఉత్సాహం చూపెట్టాడు తప్ప ఇంకా సమయం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అనే ఓపిక లేదు.